పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. ఓ శ్రీకృష్ణ, నువ్వు అన్ని వేళలా కిరీటముతోనూ గదతోనూ చక్రము కలిగి ఉన్నవాడవు, కాంతిపుంజముతో అంతటా ప్రకాశించేవాడు, జ్వలిస్తున్న అగ్ని లాంటి వాడవు, అనేక సూర్యుల వంటి కాంతి గలవాడు, ఏమాత్రము పరిమితి లేనివానిగా కనిపిస్తున్నావు అని అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్తున్నాడు. భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని అధ్యాయాల్లోనూ భగవతత్వం బోధించబడినప్పటికీ 11వ అధ్యాయం అయినటువంటి విశ్వరూప సందర్శన యోగంలో మాత్రము ప్రత్యక్షంగా చూపించబడింది. ఇది గీతలోని మహావిశేషం. ఏదైనా విషయము లేదా తత్వం గురించి చెప్పినప్పుడు కేవలం వినటం మాత్రమే సరిపోదు, దానికి ప్రత్యక్ష దర్శనం, ప్రత్యక్ష అనుభవం కూడా ఉండాలనే విషయం ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఒక కాలేజీలో కెమిస్ట్రీ క్లాస్ జరుగుతోంది. ఆ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ రియాక్షన్స్ కొన్నింటిని ప్రాక్టికల్ చేసి చూపించినప్పుడు ఆ సబ్జెక్టు బాగా అర్థమవుతుంది. అదేవిధంగా భగవానుడు కూడా దాదాపు మధ్య భాగంలో తన యొక్క స్వరూపాన్ని అర్జునుడికి ప్రత్యక్షంగా చూపించి అనుభవ విజ్ఞానం యొక్క ప్రాధాన్యాన్ని, ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. గీతలో అనేక యోగాలు బోధింపబడినప్పటికీ అన్నిటికీ స్థూలంగా కర్మయోగము, భక్తి, ధ్యాన, జ్ఞానాన్ని ప్రధానంగా 4 యోగాలుగా విభజింపబడింది. ఏ యోగానికి ఆ యోగమే గీతలో ఇది మాత్రమే చెప్పబడింది అని అనిపిస్తుంది. అటువంటి విశ్వరూప సందర్శన యోగంలో భగవాను చూసి తరిద్దాము. ఎవరైతే విశ్వరూప సందర్శనం గురించి వింటారో, ఎవరైతే విశ్వరూప దర్శనం అధ్యయనం చేస్తారో, ఎవరైతే విశ్వరూప దర్శనాన్ని ఒక పారాయణగా చేస్తారో వాళ్ళకి సాక్షాత్ పరమాత్మ యొక్క దర్శనం తప్పకుండా జరుగుతుంది. జై గురుదత్త.